ఫ్లాగ్ పక్కకు పెట్టి మన వాళ్ళందరూ ఓబీ పెట్టారు కదండి. ఫైనల్ ఫ్లాగ్ పక్కకు పెట్టి సార్ ఇక్కడే మా జేసీ గారు, అలాగే గత ఆర్డీఓ మా కిరణ్ గారు, అలాగే మా పెద్దలు మా నాని గారు, మా కిరణన్న, పెన్వర్ మధు గారు, మా రహీము, మా చెచ్చురామయ్య, మా లీలమ్మ, మా శ్రావణమ్మ అందరూ కూడా కలిసి ఏ విధంగా చేయాలనే ఒక ప్లాన్ కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క గ్రౌండ్ కూడా చూసి ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, దయచేసి ముక్కుబొడిగా చేయొద్దు. గూడూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది. మొక్కుబడిగా చేస్తే కుదిరే పని కాదు. గూడూరులో ఉన్న అధికారులు తెలుసు, ఇక్కడ మొక్కుబడి వ్యవహారం అయితే కుదరదు. జిల్లా అధికారులకు తెలుసు, నాకు తెలియదు. కానీ గూడూరులో ఉన్న అధికారులు మాత్రం ఇది సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి దయచేసి సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని సక్సెస్ చేస్తే మనందరికి కూడా మంచి పేరు, మీ అందరికీ మంచి పేరు. ఎందుకంటే మనకు మంచి కలెక్టర్ గారు, మంచి జేసీ గారు మనకు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాన్ని మనందరం కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆల్రెడీ ప్రజావేదిక ముందు హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరిని అలౌ చేయాలో అవి కూడా లిస్టు మేము ఇస్తాం. ఎందుకంటే హెలిప్యాడ్ వరకు ఖచ్చితంగా నాయకులందరినీ కూడా పంపించాల్సిందే, దాంట్లో రెండో మాట్లేదు. ఖచ్చితంగా అందరినీ కూడా అక్కడ రిసీవ్ చేసుకున్నానికి మాత్రం మా నాయకులందరూ కూడా ఉంటారు. తర్వాత గవర్నమెంట్ డయాస్ దగ్గర మీ ఇష్టం, మీకు మాకు సంబంధం కూడా లేదు. అది మీ ప్రోటోకాల్, మీరేమైనా చేసుకోండి. కానీ డయాస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా పార్టీ మొత్తం, కేడర్ మొత్తం అక్కడ లోపల అలౌ చేయాల్సిందే. వాళ్ళందరూ పోలీసులు చెప్తున్నా ముందుగా. కాబట్టి అట్లాగే వచ్చిన తర్వాత ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మీరు మీ కార్యక్రమాన్ని నడపండి. అలాగే దాని తర్వాత ప్రజావేదిక ప్రారంభం అవుతుంది. ప్రజావేదిక దాదాపు ఒక 5,000 మంది నుంచి, అంటే మొత్తం 10,000 మంది అనుకుంటున్నాము. 10,000 మందిని మొబిలైజ్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో ప్రజావేదిక సంబంధించినటువంటి విషయంలో పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వచ్చే వాళ్ళ యొక్క జోబులు ఎతకండి. ఈ మధ్య అవతల పార్టీ వాళ్ళు ప్రతి దగ్గర సీఎం గారి మీటింగ్లో ఆదర్శించాలని చెప్పి ప్రతి దగ్గర డిస్ప్యూట్ క్రియేట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము రావడం, మేము తిరుక్కోవడం అది వేరే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది పోలీసు వారి బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పాప అధికారులకి తెలియదు కాబట్టి పోలీసుకి అయితే మీకు క్షుణ్ణంగా ఎవరైందని ఈ యొక్క మండలంలో, ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు తెలుసు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సిన్సియర్గా పనిచేసేదానికి కూడా వచ్చినారు అధికారులు కూడా. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను మా జేసీ గారికి చెప్పేది ఒకటే, మీకు మా తరఫున ఏం చేయాలి, ఎందుకంటే వచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. కాబట్టి ఏం చేయాలనేది మాకు కూడా దీంట్లో షేర్ ఇవ్వమని చెప్పి కూడా మా జేసీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతా మీరే అంటే కష్టం అవుతుంది కాబట్టి మాకు కూడా షేర్ ఇస్తే మేము కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా